కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభం నుంచి, ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి నిర్వాహకుడు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. గృహ నిర్వాహకత్వం అంటే ఇప్పుడు నా విషయంలో నా కుమారుని కానీ నా కుమార్తెను కానీ మిగిలిన పిల్లలను కానీ చూసుకుంటున్నాను, అంటే పరిపాలిస్తున్నాను. వాళ్ళని పరిపాలించేటప్పుడు హాస్పిటల్, వారికి వచ్చే రోగాలు, ఆ రోగాలకు సంబంధించి ఎన్నెన్ని రకాల మందులు, మెడిసిన్స్, అలాగే పిల్లల ఎడ్యుకేషను, ఆ ఫీజులు, మరి అవిని ఒక 1 year చదువుకి లండన్ పంపిస్తున్నాను. దానికి ఇప్పటి వరకు అయిన ఖర్చు 35 లక్షలు, 35 lakhs. ఈ ధనాన్ని సమకూర్చడం, లండన్కి కట్టడం, ఎడ్యుకేషన్కు వాళ్ళు పంపుతారు కనుక బయలుదేరటం, ట్రావెలింగు, అదేవిధంగా చంటి పిల్లలు, వాళ్ళ ఎదుగుదల, వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలి, అలాగే కుటుంబ వ్యవహారాలు, వంటలు, ఓర్పులు, బర్త్డేలు, సంస్మరణ దినాలు, ఇవన్నీ కూడా ఒక ఆయన తండ్రిగా అతని ఆలోచనల్లో, అతని పాలనలో ఉంటారు వీళ్ళందరూ కూడా. మరి నేను ఒక్కడే చేయలేను ఇదంతా. వాళ్ళలో కుమార్తెకు పాలిభాగం, కుమారుడికి పాలిభాగం, కోడలికి పాలిభాగం, మనవాళ్ళు, మనవరాండ్రు, వీళ్ళ పోషణ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్క భాగానికి ఒక్కొక్కరిని పెడుతూ జాగ్రత్తగా చూసుకోమంటారు. మీకు ఏదైనా అవసరం అయితే నన్ను అడగండి, ఎవరో మీకు సాయపడరు, ఎవరూ మీకు ఇవ్వరు. తండ్రిగా నాతో చెప్పండి, నేను చూసుకుంటాను. వీటన్నిటికీ ఒక మూలకారకుడుగా నాకు అనుకూలంగా ఒక చిన్నోడిని పెట్టాను, వాడే జాన్సన్. వాడు నాకంటే ఎక్కువగా ఆలోచిస్తాడు. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది తీసుకోవాలా వద్దా, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, దానివల్ల మనకు లాభ నష్టాలు ఏమైనా జరుగుతాయా, ఈ ఊహలో. ఇకపోతే మందులు వేసుకోవటం, నేను సుమారు రోజుకి 20 ట్యాబ్లెట్లు వేసుకుంటాను. హాస్పిటల్కి తీసుకువెళ్ళాలా, టైంకు మందులు ఇవ్వాలి, ఆహారం ఏం తీసుకుంటే బాగుంటుంది, ఇలాంటివన్నీ మరి ఆలోచిస్తారు పిల్లలు. ముఖ్యంగా జాన్సన్ లేకపోతే ఏ టైంలో ఏ మందు వేసుకోవాలో, ఏ మెడిసిన్ ఏ రోగానికో అది కూడా నాకు తెలియదు. డాక్టర్లు రాయటమే. ఒక్కొక్కసారి నేను వెళ్ళేటప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాను, కానీ టెస్టుల తర్వాత కానీ, మరొకసారి మందులు వాడిన తర్వాత కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కన్సల్టేషన్, మళ్ళీ డాక్టర్ని కలవాలి అంటే
జాన్సన్ ఒక్కడే ఫైల్ పట్టుకొని వెళ్ళిపోతాడు, నేను వెళ్ళలేను. ఇకపోతే ఇన్కమ్ ట్యాక్స్, లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, గవర్నమెంట్కి కట్టాలి. ఎందుకంటే ఒక దైవజనుడుగా ప్రభుత్వాన్ని నేను మోసం చేయకూడదు, మంచి పేరు ఉండాలి. కనుక దేవుని పిల్లలారా, గృహ నిర్వాహకుడిగా జాన్సన్ను పెట్టుకున్నాను. నిర్వహణ పరిస్థితులన్నీ వాడే చూసుకుంటాడు. వాడు చెప్తాడు ఇంకో 10 రోజులు ఉన్నాయనగా, ఇంకొక వారం రోజుల్లో పలానా వాళ్ళ బర్త్డే అంటాడు. నాకు నిజంగా తెలియదు. వాడు చెప్పగానే పిల్లలకి ఏమైనా రప్పించి పెట్టాలన్నా, అందరికీ పంపకాలు చేయాలన్నా, అందరికీ ఇవ్వాలన్నా, ఇవన్నీ కూడా వాడే చూసుకుంటాడు. గృహ నిర్వాహకత్వం అంటారు దాన్ని, గృహ నిర్వాహకత్వం. మరి ఇక్కడ దేవుని గృహం ఏది? మన శరీరం. ఇంకా దూరం వెళితే సంఘం. దేవుని గృహం సంఘం. ఇప్పుడు మనందరికీ గృహం ఇదే, మనందరం కూడుకున్నాగా, ఇది సంఘం. దేవుడు వచ్చి ఉండడానికి నీలో ఉంటాడు ఆయన, ఇందులో ఉండడం. దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే మీలో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు దేవుడు. గృహంలో ఉండాలి అంటే పీస్ కావాలి, సమాధానం కావాలి, సంతోషం కావాలి, నెమ్మది ఉండాలి, ప్రేమ ఉండాలి, దయ ఉండాలి. గృహంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా మంచి జీవితాన్ని కొనసాగించుకుంటూ దేవునిలో ఆలోచనలో పెరుగుతూ ఉండాలి. గృహ పరిపాలన. కనుక ఈ గృహాన్ని పెంచడానికి ముఖ్యంగా అవసరమైనది దేవుని వాక్యం. ఈ గృహాన్ని ఎలా పెంచాలి? మీకున్న ఈ శరీరం అనే గృహాల్లో దేవుని ఎలా సంతోషపెట్టాలి అనేది ఎంత అవసరం ఉందో, అలాగే ఈ గుడిలో ఉన్న మనమంతా కూడా గుడి, సంఘము అనుకునే మనందరి కలయిక కూడికలో మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి. మరి మొన్న మోదవలసి వచ్చారు. రాబోయే పిల్లల కోసం 1000 మంది పిల్లలు రాబోతున్నారు జనవరిలో. మరి వాళ్ళందరికీ 10,000 మందికి సుమారున అంచనా వేసుకుంటున్నారు మన వాళ్ళు. 10,000 మంది కంటే 3,000 మందికి వండడానికే తట్టుకోలేకపోయారు మన వంటగాళ్ళు తట్టుకోలేకపోయారు. 10,000 మందికి వండడానికి దానికి కొరకు కూడా వాళ్ళ పిల్లలు ఆలోచించడం ప్రారంభించారు. ఎవరిని మాట్లాడదాం? పెద్ద పెద్ద వంటగాళ్ళు ఉంటారు, వాళ్ళు 1000 మందికి వండుతూ ఉంటారు. కనుక ఆ వంటకాల్లో ఎక్కడ అన్నం జావైపోవడం కానీ, కూరలు పాడైపోవడం కానీ, కారం ఎక్కువైపోవడాలు కానీ ఇవే ఉండవు. వాళ్ళు చాలా నైపుణ్యంగా వండుతారు. దీనికి పెద్ద ట్రైనింగ్ కూడా తీసుకుంటారు, చదువు కూడా ఉంది. చదువుకున్న వాళ్ళు దీనికి వస్తారు ఇలాంటి కార్యక్రమాలు జరిగించడానికి. ప్రస్తుతం మన దగ్గర ఉన్న వంట వాళ్ళు తగుమాత్రపు వారికి వంట చేయడానికి 2,000, 3,000 అలాగా వంట చేయడానికి వాళ్ళు పనికొస్తారు. మరి జనం పెరిగారంటే వాళ్ళకి వండడానికి బాగా పెద్ద తలకాయలు ఉండాలి. దాని కొరకు ఆలోచిస్తున్నారు. అలాగే సంఘంలో ఉన్న మీరు వీళ్ళందరి కోసం మీరు చేసే పనులు, తెల్లవారు లేవగానే ఏం చేయాలి, బాత్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, బెడ్స్ కానీ, శుభ్రత కానీ, పెనాయిలు కానీ, ఇవన్నీ క్లీనింగ్, చీపురులు కానీ, తడిగుడ్డలు కానీ, ఇవన్నీ మీరు చూసుకుంటారు. మీరు ఒక్కొక్క వింగ్కి కొంతమంది చొప్పున నిర్ణయించేస్తాం. ఇక మగపిల్లలు సెక్యూరిటీ, జనం ఎక్కువ అవుతున్నారు కనుక చాలా చక్కని సెక్యూరిటీ ఉండాలి. వచ్చేవాళ్ళంతా మంచోళ్ళు కాదు. బాత్రూంలో వాచి మర్చిపోతే మరొక 5 నిమిషాల తర్వాత మాయైపోద్ది అది.
బాత్రూంలో బంగారం మర్చిపోతే ఎవరో ఒకరు వెళ్ళి దోచేసుకుంటారు, ఇవ్వరు. అంటే వచ్చే వాళ్ళందరూ మంచోళ్ళు అని మనం అనుకుంటే ఎలా? వాళ్ళల్లో దొంగలు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, ఇవ్వరు, సెల్స్ దాచేస్తారు, డబ్బులు దాచేస్తారు, పర్సులు దాచేస్తారు. కనుక దేవుని పిల్లలారా, దానికి మంచి సెక్యూరిటీ కావాలి. దానికి మగపిల్లల్లో బాగా తెలివైన వాళ్ళని, పెద్ద తలకాయలని, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ని ఎంపిక చేశాం. వాళ్ళు చూసుకుంటారు అదంతా. మన సంఘంలో ఎంతమంది అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు మన సంఘంలో ఉన్న వాళ్ళకి కావలసినటువంటి అసిస్టెంట్లందరినీ సెలెక్ట్ చేసుకుంటారు. ఏ గేటు దగ్గర ఎవరు ఉంటే బాగుంటుంది, ఎక్కడ కాపలా ఉంటే బాగుంటుంది. మీటింగ్ జరుగుతుండగా హాల్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి. మీటింగ్ జరుగుతుండగా హాల్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి. మరి అక్కడ ఏవైనా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా ఎవరైనా చేస్తున్నారా? ఇలా చేసేవాళ్ళు చాలామంది గతంలో మనకు దొరికారు. కనుకనే అనుభవం మీద ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాం. కనుక దేవుని పిల్లలారా, సంఘముగా దేవుని సంఘాన్ని, క్రీస్తు సంఘము విశాఖపట్నం, అది మన సంఘం. మన సంఘం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. మన సంఘంలో ఉన్న మనందరి ద్వారా మన కన్న తండ్రి నెమ్మది పొందాలి, సంతోషపడాలి, మంచి వాక్యం ప్రకటించాలి, మంచి పాటలు పరిచయం చేయాలి. ఇవన్నీ కూడా దేవుని గృహ నిర్వాహకత్వం. ఒకటి, మీ గృహ నిర్వాహకత్వం మీరు చూసుకోవాలి. 2, సంఘము గృహ నిర్వాహకత్వం కూడా మీరు చూసుకోవాలి. 2, 1 దేవుడికున్న సంఘం మీ శరీరం. కనుక మీ శరీరంలో దేవుడు పవిత్రమైన పూజా కార్యక్రమాల్లో ఉండాలి తప్ప ఆయన అబద్ధాలు, చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు, బూతులు, సరసోక్తులు ఇలాంటివన్నీ ఆడుకుంటూ ఉండకూడదు. ఈ ఆలయం ఇది పవిత్రమైన దేవాలయం, దేవుడు కట్టుకున్న ఇల్లు, దేవుడు స్వహస్తాలతో నిర్మించిన ఇల్లు. ఈ ఇల్లు పాపానికి నిలయం కాకూడదు. మంచికి, ప్రేమకు, దయకు, కృపకు, వాక్యానికి, అన్నిటికీ నిలయంగా ఉండాలి మన దేహం. మనందరి వలన సంఘం ఆరోగ్యకరంగా, సత్యానికి స్తంభంగా, వాక్యానికి స్తంభంగా. మీరు ఈ సంఘంలో అందరూ ఒక్కొక్క స్తంభంగా ఉన్నారు. ఇందులో మీరు చేయలేని వాళ్ళు ఎవరూ లేరు. ఏదో ఒక చిన్న పని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఈ వేళ వచ్చేసారు, కార్యక్రమాలు చూసుకున్నారు, దైవ కార్యక్రమాలు. తర్వాత పనులన్నీ పూర్తి చేశారు. పూర్తి చేసి తరగతిలో కూర్చున్నారు. ఇది మీరందరూ కూడికలో మీరు చేస్తున్న పరిచర్య కార్యక్రమాలు. ఇవన్నీ గృహ నిర్వాహకత్వం. ఇదంతా కూడా దేవుని పిల్లలారా, మనం ఎప్పుడు కూడా మనకెన్నో సమస్యలు ఉంటాయి. మరి సాతాను వల్ల అనేక శోధనలు ఉంటాయి. మరి ఇతరుల వల్ల మనకు బాధలు ఉంటాయి. వాటన్నిటినీ మనం తట్టుకొని దేవుని పని మాత్రం మనం ఆపకూడదు. ఇవన్నీ కామన్. సాతాను ఎప్పుడు మనం వెంటుంటాడు, మనల్ని దెబ్బతీయాలనే చూస్తుంటాడు. అప్పుడు మనం మనసు విరగగొట్టుకొని దేవునికి దూరం అయిపోవడం కాదు, వాడు చేసే ముగింపు అదే. నీ మనసును విరగగొట్టి నిన్ను దేవునికి దూరం చేసేస్తాడు. ఇక ఒకసారి దూరపడిన నీవు కొన్నిసార్లు దూరపడిపోతావు. అలా 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 ప్రతిరోజు దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటావు, చాలా దూరంగా. పిలిచినా రానంత పరిస్థితిలో, ఊబిలో చిక్కడిపోతావు నువ్వు. కనుక ఎంతోమంది బయటికి పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రావాలని అనుకున్నా వాళ్ళ మనస్సు వాళ్ళని రానివ్వదు. సిగ్గు, భయం, ఒక రకమైన బాధ మనల్ని చూస్తే. ఏమనుకుంటారో అనే తపన వాళ్ళలో ఉంటుంది. కనుక వాళ్ళు రాకుండా పోతారు. కనుక వాళ్ళు రాలేరని మనకు అర్థమైపోద్ది. పిలిచినంతకాలం పిలుస్తాం, అది కనబడితే పిలుస్తాం, కనబడకపోతే ఇంకా మనమేం పిలుస్తాం వాళ్ళని? వాళ్ళు ఎత్తుక్కుంటూ వెళ్ళలేం కదా. వాళ్ళు రావాలనుకుంటే వాళ్ళు రావచ్చు, మనం అభ్యంతరం చెప్పటం లేదు కదా. ఎవరో కొద్దిమందిని సంఘం నుంచి పైకి పంపుతాం కానీ
అందరూ కాదు, అందరూ అలాంటి వాళ్ళు కాదు. అందరూ దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి పిల్లలు మీరంతా. కనుక మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, జాగ్రత్తగా వాక్యంతో హెచ్చరిస్తుంటాం, మీ గాయాలు మాన్పడానికి, మీ పాపాలు తీసివేయడానికి. కనుక దేవుని పిల్లలారా, ఇక్కడ 4వ అధ్యాయంలో ఈలాగున క్రీస్తు సేవకులమనియు, ఇలా ప్రవర్తించటం వల్ల మనం క్రీస్తుకి సేవకులం. మనం ఎవరం? క్రీస్తుకి సేవకులం, సేవ చేసేవాళ్ళం, తమ్ముళ్ళం, చెల్లెళ్ళం. మనంతా కూడా అక్క చెల్లెళ్ళం, చెల్లెళ్ళం, తమ్ముళ్ళం. మనమంతా కూడా క్రీస్తుకి మనమంతా కూడా సేవకులమనియు, దేవుని మర్మముల విషయములలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. ఇప్పుడు చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. పాపం వాళ్ళకి అది అర్థం కావటం లేదు. లోకులు ఒకలా వాక్యం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇక్కడ ఇప్పుడు పెంతెకొస్తోలు అనుకుందాం. వాళ్ళు నేర్చుకున్నదే, వాళ్ళ బోధన విధానం వేరుగా ఉంటుంది. ఈరోజు చాలామంది ఇల్లులు ఇచ్చే అద్దెకి వెళ్ళేటప్పుడు పెంతెకొస్తోలు అని చెప్తే మాత్రం అస్సలు ఇల్లు ఇవ్వరు, అద్దెకి ఇవ్వరు. మీరు మమ్మల్ని పడుకోనివ్వరండి, మీరు అలాగ అర్ధరాత్రి వరకు పాటలు పాడుకొని కేకలేసుకొని ఉంటారండి, అందుకే మేము ఒప్పుకోండి అంటారు. చూసారా ఎలాగైపోయారు? ఇలాగా ఒక్కొక్క సంఘానికి చెందిన క్రైస్తవులు కొన్ని వ్యతిరేక భావాలు కలిగి వాళ్ళు బ్రతుకుతుంటారు. వాళ్ళ సంఘంలో వీళ్ళు చేయరు, వీళ్ళ సంఘంలో ఉన్నది వాళ్ళు చేయరు, ఈ 2 సంఘాల్లో ఉన్నది 3వ సంఘం వాళ్ళు చేయరు, 3వ సంఘంలో ఉన్నది 4, 5, 6, 7 ఇలాగా కొన్ని వేల సంఘాలు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి. ఎవరి మాటలు వాళ్ళవే, ఎవరి ప్రసంగాలు వాళ్ళవే. అందుకే వినేవాళ్ళు చెడిపోతున్నారు. కొంతమంది మన శ్రీలకూటంకి వచ్చేవారండి, వాళ్ళు రావటం మానేశారండి అని అన్నారు. ఏ కారణం చేత రావటం మానేశారు అంటే, పరీక్షలు పెడుతున్నారు, మేము పరీక్షలు రాయలేం కదండి. పరీక్ష ఉంటే నువ్వు రావడం మానేస్తావా? వినడానికి వస్తున్నావా? పరీక్ష రాయడానికి వస్తున్నావా? చదువుకున్న వారిని, వ్రాయగలిగిన సమర్థత ఉన్నవారిని ప్రయోజకులుగా, గొప్పవారిగా చేయాలనే ఆలోచనే సంఘంలో ఉన్నటువంటి నిర్వాహకులకి, లెక్చరర్స్కి, టీచర్స్కి ఉంది. కానీ మిమ్మల్ని ఏదో రాకుండా చేయడానికి, మిమ్మల్ని ఫెయిల్డ్ చేసేసి బయటికి పొండి అని చెప్పడానికి సంఘంలో ఎవరు లేరు. మీరు బాగుపడాలి, మీరు వాక్యాన్ని నేర్చుకోవాలి. చాలామంది మన సంఘంలో గొప్ప విషయం ఏంటంటే, చదువుకోలేని వాళ్ళు కూడా వాక్యాన్ని బాగా నేర్చుకొని పరీక్ష రాయవలసిన అవకాశం ఉన్న పరీక్ష వాళ్ళని చదువు లేనందువలన రాయకపోవడం వలన వాళ్ళను కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రశ్న ఆమె జవాబు చెప్తే ఇక్కడ రాస్తారు జవాబు. ఒక రాసే వాళ్ళని పక్కన పెట్టుకొని టీచర్ ప్రశ్న అడిగితే స్టూడెంట్గా ఉన్న చదువురాని మీరు దానికి సమాధానం చెబితే, మీరు పక్కన కూర్చున్న బాబు మీ సమాధానాన్ని రాస్తాడు మీ ప్రశ్నకి. కనుక చూసారా ఎలాంటి అవకాశాన్ని కల్పించాము మనం. మీరు వెళ్ళిపోవడానికి కాదు, పరీక్షలు పెడుతున్నారు కనుక మేము రాయలేమంటే మీరు భయపడిపోతున్నారన్నమాట. మీరు భయపడిపోతున్నారు. పరీక్ష రాయని వాళ్ళు కూడా క్లాసులు వచ్చాయి, వాళ్ళ క్లాసులు వచ్చాయంటే గొప్ప సంగతి కదా. అంటే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ కూడా వచ్చాయి. చదువుకోలేని వాళ్ళు కూడా ఓరల్ ఎగ్జామినేషన్ అంటాడు ఇంగ్లీష్లో దాన్ని. మీరు ప్రశ్న మిమ్మల్ని అడుగుతారు విన్నట్టుగా, మీరు విన్నట్టుగా చెప్పాలి, నోటితో రాయనవసరం లేదు. ఇలాంటి అవకాశాలు ఈ సంఘం మాత్రమే మీకు కల్పించింది. ప్రపంచంలో ఏ సంఘం ఇలాంటి అవకాశాలు మీకు ఇవ్వదు. వాళ్ళకి అంతసేపు ప్రార్థనలు, కేకలు, హల్లెలూయలు, దేవునికి స్తోత్రాలు, ఏడుపులు, గోల. మీకు అర్థమైందండి? ఇంకేం చెప్తాం మనం? వాళ్ళ పద్ధతులే అంతే. మీ సంఘంలో ఏంటండి ఇవేమీ లేవు అని మన సంఘానికి వచ్చిన వాళ్ళు అడుగుతారు. మీరు కానీ ఇతర సంఘాలకు వెళ్తే, ఎక్కడేటండి బాబు ఎంత గోల
అని మీరు వెళ్ళరు. ఇలాగ ఉంటాయన్నమాట ఈ సంఘాల్లో ఉన్నటువంటి విభేదాలు. మార్పులు, అనేక రకమైన పద్ధతులు వేరు. ఒకరు ముంచుట బాప్తిసం తీసుకుంటారు ఒక సంఘం వాళ్ళు, ఒకరు చిలకరించుట బాప్తిసం తీసుకుంటారు మరొక సంఘం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జెండా కిందలు నడవడం, వాళ్ళు బాప్తిసం తీసుకుంటారు. మరొక సంఘం వాళ్ళు చెబుతో నీళ్లు బుర్ర మీద ఒప్పుకోవడం బాప్తిసం అని వాళ్ళు అలా రకంగా చేస్తుంటారు. ఇలాగా ప్రపంచంలో రకరకాలుగా బైబిల్ని అపార్థం చేసుకొని, మీరు ఎంతసేపు వాక్యం విన్నారు, వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఈ అపార్థం ఎక్కడ తీసుకెళ్తుందట? స్వకీయ నాశనానికి తీసుకుపోద్దట. పేతురుగారు అంటున్నారు కదా, పేతురుగారు రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి, అందరూ తీయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎందుకనగా జనులు మంచి బోధ, హితబోధ అంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం హితబోధ, బైబిల్లో లేనిది చెప్పడం నాశనకరమైన బోధ. మీకు అర్థమైందా? నాశనకరమైన బోధ వేరు, లాభం చేకూర్చే బోధ వేరు. ఒకసారి హితబోధ మనకు బాధ కలిగిస్తుంది, ఎందుకంటే మనం ఎప్పుడు తప్పు చేసేవాళ్ళం కదా, తప్పులకు అలవాటు పడేవాళ్ళం. తప్పులు చేయటం వలన హితబోధని అంగీకరించం. అబ్బా ఏంటండి భరించలేకపోతున్నాం, మరీగా కొట్టినట్టుగా చెప్తున్నారు అని ఫీల్ అయిపోతుంటారు చాలామంది. తప్పు దిద్దుకో. నువ్వు రోడ్డంట కుడిపక్క నడుస్తున్నావు అనుకో, నీకు ప్రమాదకరమైన ప్రయాణం అది. రోడ్డుకి కుడిపక్క వెళ్ళకూడదు, రోడ్డుకి ఎడంపక్క నడవాలి. మీకు అర్థమైందా? లారీలు కానీ, బస్సులు కానీ, మోటార్ సైకిళ్ళు కానీ, ఆటోలు కానీ ఏవైనా నువ్వు నడిచినా ఎడం పక్కకే వెళ్ళాలి. కుడిపక్కకి అట్నుంచి వచ్చేవి, అట్నుంచి 1 వే ట్రాఫిక్ అంటారు, అది అట్నుంచి వచ్చేవి. ఇట్నుంచి వెళ్ళే మీరు, అట్నుంచి వచ్చేవారు. అలా ఉండటం వల్ల సేఫ్ జర్నీ, ఒక పద్ధతి ప్రకారంగా మీరు వెళ్తున్నారు కనుక మీకు ఎలాంటి సమస్యలు ప్రయాణంలో ఉండవు. వాళ్ళు చెప్పినట్టే మనం నడాలేటండి. మన ఇల్లు కుడిపక్కే ఉంది కదా, మనం కుడిపక్క నడిచి అలాగే ఇంట్లోకి వెళ్ళిపోతాం. వద్దు, అది పద్ధతి కాదు, అది పద్ధతి కాదు. చీమలు చూడండి, చీమల్ని అవి ఎప్పుడు ఒక మార్గంలోనే వెళ్తాయి, ఒకదాని వెనకతలో ఒకటి ఉంటుంది. మనం అలా కాదు, గుంపులుగా భుజాల మీద చేతులు వేసుకొని, చేతులు పట్టుకొని ఒకరినొకరు తోసేసుకుంటూ అలాగే వెళ్తారు. అదేంటది? అది మంచి పద్ధతి కాదు. అందుకే సోమరి, ఒకరి వెనకాతలు ఒకరు నడ్డం నువ్వు ఇష్టపడకపోతే నువ్వు సోమరు అని అర్థం. నువ్వు సోమరువు కనుక చీమల యొద్దకు వెళ్ళు అని దేవుడే చెప్పాడు. ఎందుకంటే దేవుడు వాటికి అలాంటి బాట నియమించాడు. ఒకదాని వెనకతలు ఒకటి అలాగా దారాలుగా వెళ్ళిపోతుంటాయి. అంతేగాని పక్షుల గుంపులుగా వెళ్ళవవి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి దేవుడు నేర్పించాడు. ఆ పద్ధతి ప్రకారంగానే పక్షులు కానీ జంతువులు కానీ ఉంటాయి. మనం ఉండం కనుక హితబోధ. ఇక్కడేమంటున్నాడు పౌలు గారు తిమోతితో చెప్తూ, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ సొంత దురాశలు, తప్పుడు వార్తలు, తప్పుడు నడకలకు అనుకూలమైన బోధకులను సమకొరకు పోగు చేసుకొని, వీళ్ళు కూడా వీళ్ళకి నచ్చిన బోధ చేసే ఒక పాస్టర్నే పెట్టుకుంటాడు. ఇతను పొగడాలి. చాలామంది ఫాదర్లు పొగుడుతుంటారు పాస్టర్లు ఏమనంటే, అమ్మ నువ్వు గొప్ప ప్రార్థనా పరురాలు అమ్మ, కానీ వాక్యం చెప్పినంతసేపు నిద్రపోతుంటుంది. కానీ ఆవిడ ఎలా పొగుడుతాడు పాస్టరు? నువ్వు గొప్ప ప్రార్థనా పరురాలు తల్లి అంటాడు. పొంగిపోద్ది. అయితే పొంగిపోద్ది కదా, అందరిలో పొగుడుతుంటే ఎలాగుంటుంది? పొంగిపోద్ది.
అందరిలో ఎందుకమ్మా నువ్వు నిద్రపోతున్నావు, నేను చూశాను, నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు అంటే, అమ్మ బాబు ఈయన అందరి మధ్యన నన్ను ఆనేస్తాడండి అని మన మీద తిరుగుబాటు చేస్తారు వాళ్ళు హితబోధన సహించరు. హితబోధన సహించడం అంటే దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు హితబోధకుడు, దేవుని వాక్యంలో బైబిల్లో చెప్పనిది చెప్పేవాడు దుర్బోధకుడు. అదే కదా ఎంతసేపు విన్నారు మీ అన్నయ్య చెప్తే. కనుక దేవుని పిల్లలారా, హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, పాస్టర్ గారు మీరే రండి, పాస్టర్ గారు మీరే రండి, మాకు మీరే రండి, మమ్మల్ని పొగిడే పాస్టర్గా మాకు కావాలి, మాకు ఇంటికి వెళ్ళగానే మా ఇంటికి రాగానే డబ్బులు ఇస్తాం, మా ఇంటికి రాగానే భోజనం పెడతాం, కనుక పొగుడుతాడు. అదే కానీ పాస్టర్ తిట్టాడు అనుకోండి ప్రసంగం, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఎవరైనా భోజనం పెడతారేటి, మేము వెళ్ళాళ్ళం వాళ్ళు పెట్టరు. అందుకే నేను ఎవరింటికి వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి వాళ్ళ ఇంటికి, దేనికి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి? ప్రేమ ఉంటే వాక్యం చెప్పి గొప్పోళ్ళని చేయాలి, ప్రేమ ఉంటే వాక్యం చెప్పి గొప్పోళ్ళని చేయాలి, పరిశుద్ధులుగా మార్చాలి, దేవుని పిల్లలుగా మార్చాలి. దానికి మీ ఇంటికి రావాల్సిన పని లేదు, దానికి మేము మీ ఇంటికి రావాల్సిన పని లేదు. పిల్లలు బడికి వెళ్తారా? బడి పిల్లల దగ్గరికి వస్తుందా? పిల్లలు బడికి వెళ్ళాలా? బడే పిల్లల ఇంటికి వస్తుందా? పిల్లలే బడికి వెళ్ళాలి. కనుక మీరే వాక్యాన్ని నేర్చుకోవడానికి రావాలి, కానీ మీకు వాక్యాన్ని నేర్పడానికి సంఘం అంతా మీ దగ్గరికి రాదు, మేము మీ దగ్గరికి రాం. అయితే మీరు చాలామంది ఏంటంటే హితబోధను ఎక్కువగా వినాలనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, మా ఊరికి ఒకసారి రండి, మా దగ్గరికి రండి, మా కుటుంబాల మధ్యకి రండి, మా అందరికీ వాక్యం చెప్పండి అనగానే అప్పుడు మేము ఏం చేసామంటే, వెరీ గుడ్, వాళ్ళకి ఆసక్తి ఉంది, వాళ్ళ ఆసక్తిని మనం పాడు చేయకూడదు, వాళ్ళకి నేర్పించాలి అని కొంతమంది ఇళ్లకు కొంతమంది సేవకులను, లెక్చరర్స్ని, టీచర్స్ని మేము పంపుతున్నాం, మీరు వెళ్ళండి నేర్పించండి వాళ్ళకి, మంచిది. కనుక దేవుని పిల్లలారా, మనం ఎవరమే, ఎలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము. గృహ నిర్వాహకుల్లో ఎలాగుండాలి? నమ్మకమైన వారుగా ఉండాలి అంటున్నాడు. చూడండి, సంఖ్యాకాండం 12 అధ్యాయం 7వ వచనం 8వ వచనం. సంఖ్యాకాండం 12 అధ్యాయం 7వ వచనం 8వ వచనం. అతడు మోషే గురించి దేవుడు చెప్తున్నాడు. అతడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను లేదో దాచుకొని, నా లోపల ఏదో దాచుకొని చెప్పడం కాదు ఈ మాటలు. దర్శనమిచ్చి ముఖాముఖిగా మోషేతో నేను మాట్లాడాను. చూసారా, మోషే గురించి చెప్పాడు. నమ్మకమైన వాడు. నిజంగానేండి ఆడవాళ్లలో మగవాళ్లలో దేవునికి నమ్మకమైన వారుగా మీరుంటే మీతోనే, మీ కూడానే ఉంటాడు ఆయన. అదొక్కటే ఎప్పుడు తెలుసుకోండి. చాలామందికి నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి, నాకు మంచి స్నేహితురాలండి అలా చెప్పుకుంటారు. కాదు, నీకు బెస్ట్ ఫ్రెండ్ నీ దేవుడే, నీకు మంచి దేవుడు ఆయనే, నీకు మంచి హితుడు ఆయనే, నీకు ఉపకారాలన్నీ చేసేవాడు ఆయనే. కనుక ఆయనకు క్లోజ్గా ఉండు, ఆయనతో దగ్గరగా ఉండు. మరొక వచనం చూద్దామా? నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. నమ్మకము గల మనుష్యులని పేరు పొందిన
షెలెమ్యా అనే యాజకుడిని సాదోకును శాస్త్రిని లేవీలలో పెదాయాను ఖజానా మీద నేను కాపరినిగా నియమించితిని. నమ్మకమైన వారు అంటున్నాడు దేవుడు. మోషే, యెహోషువ వీళ్ళందరూ కూడా నమ్మకమైన వారుగా దేవునికి ఉన్నట్టుగా కనపడుతుంది మనకి. నమ్మకమైన వారు. దేవుని పిల్లలారా, ఈ రకంగా మనం దేవుని విషయంలో నమ్మకమైన వారముగా, నీ భర్తకు నమ్మకంగా ఉండు, నీ పిల్లలకు నమ్మకంగా ఉండు, నీ భార్యకు నమ్మకంగా ఉండు. వీళ్ళందరికంటే ముందు నీ కన్న తండ్రి అయిన దేవునికి కూడా ముఖ్యంగా నమ్మకంగా ఉండు. అబద్ధం ఆడకూడదండి. నేను ఎప్పుడు అందరికీ అంటాను, వద్దు, అబద్ధం ఆడకూడదు, నువ్వు అబద్ధం చెప్పకు, మంచిది కాదు, అది దేవునికి ఇష్టం ఉండదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కాదని చెప్పి ఏమనుకోడు ఆయన. తప్పు చేసావనుకో, అవును తండ్రి తప్పు చేశాను, ఒప్పుకో, నీ తప్పును క్షమిస్తాడు ఆయన. కానీ అబద్ధం ఆడకు, నేనే తప్పు చేయలేదని అబద్ధం ఆడకు. తప్పు చేసి తప్పు చెయ్యలేదండం తప్పు. కానీ పాపం చేసి పాపాన్ని ఒప్పుకోవటం, అది మెప్పు పొందుతావు దేవుడి దగ్గర. నువ్వు క్షమిస్తాడు నిన్ను, నీకు క్షమాపణ ఉంది. ఓకే, కనుక మనం దేవునికి సేవకులముగా, నమ్మకమైన వారముగా దేవుని ఎడల మన జీవితాన్ని కొనసాగించుకుంటేనే మన బ్రతుకు బాగుంటుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.